రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన సినిమానే కూలీ. నాగార్జున, శృతి హాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించాడు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా లేదా అనేది చూద్దాం. కథ: దేవా, రజనీకాంత్ ఓ మాన్షన్ నడుపుతూ అందులోనే ఒక రూంలో ఉంటూ ఉంటాడు. తన స్నేహితుడైన రాజశేఖర్, సత్యరాజ్ చనిపోయాడని తెలిసి అతని ఇంటికి వెళతాడు. రాజశేఖర్ కి 3 ఆడపిల్లలు. పెద్ద కూతురు ప్రీతి, శృతి హాసన్ దేవా పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తుంది. రాజశేఖర్ పొందినది సహజ మరణం కాదని, అతను హత్య చేయబడ్డాడని ఆమెతో దేవా అంటాడు. హంతకులను తాను వదలనని తేల్చి చెబుతాడు. ఇదిలా ఉండగా సైమన్ నాగార్జున ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. వందల మంది కార్మికులు ఆ సంస్థలో పనిచేస్తూ ఉంటారు. సైమన్ కి కుడి భుజంగా దయాళ్, సౌబిన్ షాహిర్ ఉంటాడు. అతని కనుసన్నలలోనే మిగతా కూలీలంతా పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి కొంతమంది పోలీసులు కూడా కూలీలుగా చేరతారు. ఆ విషయాన్ని గ్రహించిన దయాళ్ ఒక్కో పోలీస్ను కనిపెట్టి దారుణంగా చంపుతూ ఉంటాడు. చనిపోవడానికి ముందు రాజశేఖర్, సైమన్ను, అతని అనుచరుడైన దయాళ్ను కలిసినట్టుగా దేవాకి తెలుస్తుంది. దాంతో రాజశేఖర్ చనిపోవడానికి గల కారణాన్ని, సైమన్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దేవా అక్కడికి వెళతాడు. దేవా